ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల జరుగుతున్నట్లుగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నెల 4వ మంగళవారం అనగా జూలై 23వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధనలో అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా, ప్రభులో ఆనందిద్దాం. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలా ఆడిటోరియం, ఆంధ్ర లైలా కాలేజ్ లోపల మరి రమేష్ గుండే హాస్పిటల్ పక్కన మరి ఉంటున్న ఈ లైలా ఆడిటోరియంలో ఈ ఆరాధన జరుగుతుంది. అందరు కలిసి పాల్గొందాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చాలా విధమైన పోరాటాలు కదా, ఎన్నో విషయాల్లో కృంగిపోయిన అనుభవాలు. కానీ ఈ రోజున మరి దేవుడు ఎంతగానో మనల్ని ప్రతి విషయంలో ప్రతి ఆరాధనలో బలపరుస్తున్నారు. మరి తిరిగి ఈ ఆరాధనలో కూడా మరి దేవుడు తన బలమైన వాక్కు ద్వారా, తన శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా మనలందరినీ కదిలించబోతున్నారు. ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించనై ఉన్నారు. నూతనమైన కృపను మనం చూడబోతున్నాం. మన జీవితాల్లో ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా? లేదండి. మరి ఈ ఆరాధనలో ఎండిపోయిన జీవితాలను దేవుడు తిరిగి మరి చిగురించబోతున్నారు, ప్రారంభించబోతున్నారు. ఒక నూతనమైన కృపలోనికి నడిపించనై ఉన్నారు. సిద్ధపడండి. మరి దైవ సేవకుడు నేను మరి విజయవాడ ప్రాంతానికి వస్తుండగా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టండి. ప్రభు ఉన్నతమైన కార్యాలను మరి మనందరి జీవితంలో చేస్తూ గొప్ప విడుదల మరి ఒక నూతనమైన అభిషేకం చేత మనల్ని నడిపించనై ఉన్నారు. డోంట్ మిస్ ఇట్. తప్పక పాల్గొనండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఎన్నో విషయాలను మరి నేర్పిస్తూ వస్తున్నారు కదా. ఆయన కృప చేత మనల్ని అద్భుతంగా మరి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి దేవుని మాటలు మనం అందరం కలిసి ధ్యానిద్దాం. దేవుని మాటలు మన జీవితంలో కార్యము చేస్తాయండి. దేవుని మాటల ద్వారా మనము దీవించబడతాం. దేవుని మాటల ద్వారా బలహీనమైన మనము బలము పొందుకుంటుంటాం. ఆమేన్. మరి మీ సాక్ష్యాల ద్వారా మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రతి ఉదయం మరి దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్నామండి, ఎంతగానో దీవించబడుతున్నామని మీ సాక్ష్యాల వల్ల ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. 145వ కీర్తనలు 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఎవరైతే మొరపెడతారో, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. ఆమె చూడండి, చాలాసార్లు మనము మనకున్న పరిస్థితుల వల్ల అసలు ప్రార్థన చేయము. ఇలా చాలామంది జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. సమస్య రాగానే, ఇబ్బంది రాగానే, ఇరుకు రాగానే, కష్టము రాగానే, బలహీనతలు రాగానే ఆత్మీయ జీవితంలో ఎందుకో దిగజారినట్లుగా మన జీవితం అయిపోతూ ఉంది. కానీ చూడండి, మన కష్ట సమయంలో, మనకున్న భయంకరమైన పరిస్థితులలో, ఇబ్బందులలో ఇదిగో మనం నిజముగా దేవునికి మొరపెట్టిన వారిగా ఉంటే ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు, మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొరపెట్టడం మాని ఎవరో సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. దాని ద్వారా మరి ఏ లాభాన్ని మనం పొందుకోలేమండి. నిజమైన సహాయకుడు అద్భుతమైన దేవుడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. అందుకనే ప్రతి విషయాన్ని బట్టి దేవా నీవు నాకు సహాయం చేయ, నాకు తోడుగా ఉండండి, నా ప్రభా నా జీవితంలో నా జీవితంలో నా కుటుంబ పరిస్థితుల్లో నీ కృప నాకు ఉండాలయ్యా, ఎప్పుడు కూడా మేము ఫలించే వారిగా ఉండాలని ప్రతి విషయంలో ప్రతి సమస్య కొరకు మనము ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఆ సమస్య నుంచి మనల్ని దాటించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రతి విషయంలో నెహెమ్యా మరి పాడైపోయిన ప్రాకారాల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో మరి గొప్ప సహాయం చేశారు కదండి. చూడండి, ఆయనని ఆశ్రయించు వారి పట్ల ఆయన కృప చూపించే దేవుడై ఉన్నారు.
ఆమేన్. అందుకని ప్రతి విషయంలో ప్రభు పైన ఆధారపడాలి. సమస్య రాగానే ఆ సమస్య వైపు మనం చూడొద్దండి. సమస్యని కాకుండా దేవుని వైపు చూస్తే అద్భుతమైన దేవుడు ఏం చేస్తారంటే ఆ సమస్యని ప్రతి విషయంలో ప్రతి దాంట్లో అద్భుతమైన రీతిలో మరి ఆయన విశేషకరమైన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆమేన్. ఏ విషయంలో ఉదయకాల సమయంలో బాధపడుతున్న ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో దిగులు పడుతున్నారు, ఏ విషయంలో చెదిరిపోతున్నారు, ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు, ఎదుగు ఎత్తిపట్టి ప్రార్థించండి, మొరపెట్టండి. దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయన మనకు అందుబాటులో ఉండే దేవుడై ఉన్నారు. మనుషులు మనల్ని మరి వదిలిపెట్టి వెళ్ళినట్లుగా, మనుషులు మనల్ని తృణీకరించినట్లుగా ఆయన మనల్ని తృణీకరించి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. అందుకనే ప్రభుని ఆశ్రయిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యలున్నా మొదటిగా ప్రార్థించండి. మన నోటితో మనం ప్రార్థించడం మొదటిగా నేర్చుకోవాలి. ఇతరులు మన కొరకు మరి ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే ప్రార్థిస్తారు. అది మరి ఆ ప్రార్థన మరి మన జీవితాలకి ఎంతో అవసరం. అయితే దానికంటే ప్రాముఖ్యంగా మన జీవితాల కొరకు మనము నోరు తెరచి ప్రార్థించాలి. పిల్లలు లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మోకరించి ప్రార్థనలో ఉండండి. వివాహాలు జరగకపోతే వివాహాల కొరకు ప్రార్థించండి నోరు తెరచి. లేదా ఇంకా అనేకమైన సమస్యలు బంధకాల మధ్యలో ఉన్నారా, నోరు తెరచి ప్రార్థించండి. ప్రార్థన ప్రతి విధమైన వాటికి విజయాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చక్కగా ప్రార్థనలు ముందుకు సాగుదాం. ఒకవేళ ఇన్ని రోజు మరి ఆత్మీయంగా చల్లారిపోయి ఉండొచ్చు, చాలా బలహీనలుగా అయిపోతున్నారు అనుకుంటే సమస్యని బట్టి, కానీ తిరిగి ప్రార్థన జీవితాన్ని ప్రారంభిద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా అద్భుతంగా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడవై ఉన్నావు అయ్యా. ప్రభా, ఇదిగోండి మేమే మా జీవితాల్లో అయా మీకు దూరంగా ఉండి సమస్య వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి మేమే నష్టపోయి ఉన్నామయ్యా. కానీ మేము మా జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. ఒక విశేషకరమైన జీవితాలుగా ఉంటే కృప చూపించండి ప్రభా. అయా ప్రతి విషయంలో, అయా ప్రతి దాంట్లో కూడా మీ మాటలు పట్టుకొని ముందుకు సాగుట కృప చూపించండి అయ్యా. మాకున్న ప్రతి బలహీనతల నుంచి విడుదల చేయండి ప్రభా. ఇదిగోండి మేము ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ అడిగి పొందుకునే అనుభవంలోనికి అయా మీరు నడిపించమని వేడుకున్నాం. సహాయం చేయండి. ఎవరైతే దూరంగా అయా వ్యతిరేకంగా ఉన్నారో వారిని మీరు మార్చమని వేడుకున్నాం. వారు దీవించబడుదురు కాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో అయా నిజముగా ప్రతి విషయంలో మీపైన ఆధారపడుతూ సంపూర్ణంగా మొరపెట్టే అనుభవంలోనికి నడిపిస్తూ రమ్మని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపలో వర్ధలింప చేయమని, బ్లెస్ చేయమని అయా. ఇదిగోండి మీ దీవెనల చేత నింపండి అయా. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పైన మీ కృప నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం అయా. మంచి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి అయా. ఇదిగోండి వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న పనులలో, ప్రయత్నాలు అన్నింటిలో మీ కృప తోడే ఉండును గాక. అలాగనే ప్రభా, ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం, ఒంటరి స్థితిలో ఉన్నారో వారికి మీరు తోడుగా ఉండండి, రక్షణగా ఉండండి, క్షేమాన్ని కలగ చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారికి వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి అయా. జ్వరాల నుంచి విడుదల చేయండి, క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి రుగ్మతల నుంచి ప్రభ మీరు విడుదల చేయమని వేడుకున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.